తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై వాదనలు జరిగాయి. ఏసీబీ విచారణకు లాయర్ను అనుమతించాలని కేటీఆర్ పిటిషన్ వేశారు. ఈ విచారణలో కేటీఆర్తో కలిసి లాయర్ కూర్చోవడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది అసలు? తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పై కొద్దిసేపటి క్రితమే విచారణ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మొదలైన తర్వాత ఈ విచారణకు సంబంధించి కేటీఆర్ విచారణ ఏదైతే ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందో ఆ విచారణకు సంబంధించి న్యాయవాదులతో మాత్రమే హాజరవుతానని కూడా దానికి వెంటనే అనుమతి ఇవ్వాలంటూ కూడా ఏసీబీకి డైరెక్షన్ ఇవ్వాలని ఇప్పటికే కేటీఆర్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా న్యాయమూర్తి కీలకమైన అంశాలను వ్యక్తపరిచారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ ని ఏమైనా థర్డ్ డిగ్రీ చేసే అవకాశం ఉందా, చేస్తారా, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చేయరు అనే అంశాన్ని వ్యాఖ్యానించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇదే కాకుండా ఒకవేళ విజిబుల్ గా న్యాయవాదిని అనుమతిస్తే మాత్రం ప్రత్యేక గదులు ఏమైనా ఉన్నాయా, ఏసీబీలో వీటన్నిటికి సంబంధించి వివరాలు ఇవ్వాలని కూడా ఏఏజీని కోరడంతో సాయంత్రం 4 గంటలకు దీనికి సంబంధించిన వివరాలను ఇస్తామంటూ కూడా ఏఏజీ కూడా చెప్పడం జరిగింది. దీంతో విచారణ అనేది సాయంత్రం 4 గంటలకైతే వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో అవినాష్ రెడ్డి కేసు ఏదైతే ఉందో అవినాష్ రెడ్డి గతంలో సిబిఐ విచారణ సమయంలో కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించే సమయంలో ఇదే బెంచ్ మీద విచారణ జరిగింది, జడ్జిమెంట్ వచ్చిందన్న అంశాన్ని కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు అయితే వినిపించారు. అయితే గతంలో ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్, జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి పరిగణలోకి తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వాలని కూడా కోరడంతో గతంలో మీరేమైనా జడ్జిమెంట్ చూసారా, వెంటనే చూడండి అంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులకు న్యాయమూర్తి చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ క్రమంలోనే ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చానో చూసుకోండి, ఎందుకంటే ఓన్లీ వీడియో ఆడియో రికార్డింగ్ మాత్రమే చేయాలి, న్యాయమూర్తికి సంబంధించిన విజిబుల్ సంబంధించిన ఉపడుతుండగానే విచారణ చేయాలనేది గతంలో ఆర్డర్ ఇచ్చాం. కానీ ఇప్పుడు మాత్రం ఇలా కోరుతున్నారు, దీనికి అలౌడ్ చేయము, విచారణ దశలో వ్యక్తిగతంగా విచారణకు రావాలని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు కోరుతాయి కాబట్టి ఏసీబీ విచారణకు సంబంధించి వ్యక్తిగతంగా హాజరు కావాలని అయితే కోరారు. అయితే ఈ సందర్భంలోనే న్యాయవాదిని అంటే అవినాష్ రెడ్డి కేసులో న్యాయవాదిని ఎలా అలౌడ్ చేశారో అలానే అలౌడ్ చేస్తామని 3 పేర్లను న్యాయమూర్తి అడిగిన సందర్భంలో 3 పేర్లను కూడా సాయంత్రం 4 గంటలలోపు ఇస్తామంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి 4 గంటలకు ఎలాంటి తీర్పు వస్తుందనేది ఒకవైపు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటికే 3 న్యాయవాదుల పేర్లను కావాలంటూ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే న్యాయమూర్తి చెప్పడంతో మరి 3లో ఎవరినైనా ఒకరిని విజిబుల్ గా విచారణకు అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది. 4 గంటలకు తీర్పు వస్తుంది. మరి తీర్పు స్వల్ప ఊరట వస్తుందా, లేకుంటే ఊరట కలుగుతుందా, లేకుంటే ఈ పిటిషన్ కమిషన్ డిస్మిస్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే. మొత్తానికి చూసుకుంటే ఈ కేసులో 3 న్యాయవాదులకు సంబంధించి వివరాలు కూడా అడిగారు కాబట్టి మరి 3లో ఒకరినైతే ఏదైతే విజిబుల్ గా విచారణకు అయితే అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే ఏఏజీ కూడా సాయంత్రం 4 గంటల లోపు ఏసీబీ ఆఫీస్ లో ఎలాంటి విజిబులింగ్ ఉంది, లేకుంటే ఏదైతే విచారణకు ఉన్నటువంటి అక్యూజ్డ్ ఉన్నారో అక్యూజ్డ్ కనిపించేలా ఏమైనా అవకాశం ఉందా అంటూ కూడా చెప్పిన నేపథ్యం అవుతుంది. మరి ఏజ్ మాత్రం దీనికి సంబంధించిన విజిబులింగ్ సంబంధించిన న్యాయవాదిని పక్కనే పెట్టుకొని అంటే విజిబుల్ అంటే అతి దగ్గరలోనే పెట్టుకొని ఆడియో వీడియో ఏది అంటే వినపడకుండా ఓన్లీ కనబడేటట్లు ఉంటూ విచారణ జరిపించాలనేది ఇప్పటికే న్యాయమూర్తి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. మరి 3లో ఒకరి పేరుని అయితే ఖరారు చేసే అవకాశం అయితే ఒకరు మాత్రమే ఏసీబీ కావచ్చు ఈడీ సంబంధించిన విచారణకైతే హాజరయ్యే అవకాశం అయితే కలుగుతుంది. మరి 4 గంటలకైతే తీర్పు అయితే ప్రకటించనున్నది. ఓకే అమర్, ముఖ్యంగా చూస్తే కనుక విచారణ గదిలో ఖచ్చితంగా అడ్వకేట్ ఉండాలి అనేది కేటీఆర్ అడిగారు. అండ్ 3 పేర్లు అడుగుతూ ఉన్నారు. 3లో ఒకరిని ఎంచుకునే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా, వేరే గదిలో నుంచైనా చూడడానికి వినడానికి? అండ్ ఏం జరగబోతోంది? 3 పేర్లు ఇచ్చారా? 3 పేర్లకు సంబంధించి సాయంత్రం 4 గంటల లోపు కేటీఆర్ తరపు న్యాయవాదులు ఇవ్వనున్నారు. ఇచ్చిన తర్వాత 4 గంటలకైతే తీర్పు ఇస్తారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏసీబీ ఆఫీస్లో ఇలాంటి సౌకర్యం ఉందా, ఎందుకంటే గతంలో సిబిఐ కేసు విచారణలో కూడా అవినాష్ రెడ్డికి సంబంధించిన తీర్పు ఇచ్చాం. ఎందుకంటే ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలని మాత్రమే తీర్పు ఇచ్చాం, న్యాయవాది అలౌడ్ చేసాం, కానీ విచారణకు అనుమతించలేము. ఎందుకంటే విజిబుల్ అంటే ఒక ఏదైతే వాళ్ళకి సంబంధించిన అక్యూజ్డ్ ఉన్నారు అక్యూజ్డ్ విచారణకు సంబంధించి జరుగుతుందన్న అంశాన్ని చూడడానికి మాత్రమే విజిబుల్ ఇచ్చాం. ఇప్పుడు కూడా అదే తరహాలో ఇచ్చేందుకైతే సిద్ధమవుతున్నామని కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఆ 3లో ఒకరినైతే అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది. సాయంత్రం 4 గంటల లోపు ఒక క్లారిటీగా ఒక తీర్పు అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది.
ఓకే అమర్, ముఖ్యంగా దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు కానీ అలాగే కేటీఆర్ అనుయాయులు కానీ వారు చెప్తున్నది ఏంటి? ముఖ్యంగా లీగల్ అడ్వైజర్స్ ఏం చెప్తూ ఉన్నారు? మీరు చెప్పినట్లుగా ఊరట లభించే ఛాన్స్ ఉందనుకోవచ్చు అంటారా 4 o'clockకి వచ్చే రిజల్ట్ మీద? 100%. ఎందుకంటే ముగ్గురు పేర్లను కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఆ ముగ్గురులో ఒకరిని మాత్రమే విచారణకు రావాలి. అది కూడా విజిబుల్ గా న్యాయవాదిని అలౌట్ చేసేలా చర్యలు ఉండే అవకాశం అయితే మనకు కనబడుతుంది. మరి ఆ విధంగానే తీర్పు ఇచ్చే అవకాశం సాయంత్రం 4 గంటల సమయాన ఇప్పటికే ఏసీబీలో ఉన్నటువంటి వస్తువులకు సంబంధించి కనుక్కొని ఏజీ 4 గంటలకు మొత్తం వివరాలు ఇస్తారు. వివరాలు ఇచ్చిన తర్వాత ఆ ముగ్గురులో ఒకరిని మాత్రమే అలౌట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి 4 గంటలకు తీర్పు ప్రకటిస్తారు కాబట్టి తీర్పులో ఏ విధంగా ఉండబోతుందనే ఒకవైపు ఉత్కంఠ నెలకొనగా అయితే ఈ కేసులో స్వల్ప ఊరట లభించే అవకాశం అయితే కనబడుతుంది. కానీ కేటీఆర్ మాత్రం విచారణలో తప్పనిసరిగా నా పక్కనే న్యాయవాది ఉండాలంటూ అతను కోరుకుంటున్నాడు. కాబట్టి ఇది ఒక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజిబుల్ గా అనుమతించే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయవాది పక్కనే ఉంటే అంటే విచారణ దశ అనేది వీగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ విచారణలో అంశాలన్నింటినీ కూడా బయటికి పొక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయవాది కాదు ఇతరులు ఎవరిని కూడా అలౌట్ చేయరు. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలనేది ఇప్పటికే ఏసీబీ ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి విజిబుల్ గా న్యాయవాదిని అలౌట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ముగ్గురులో ఒకరిని మాత్రమే అలౌట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇది కూడా సాయంత్రం 4 గంటల లోపు ఒక తీర్పు అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్.